నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. అమావాస్య తిథికి ముందు ఉన్న రెండు తిథులు విశేషమైనవి. బహుళ త్రయోదశి, బహుళ చతుర్దశి. ఈ త్రయోదశినే శని త్రయోదశి అని కూడా అంటారు. చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ప్రదోష వ్రతం చేయడానికి విశేషమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి ఈశ్వరుని యొక్క దర్శనానికైనా అభిషేకాదులకైనా పంచగవ్యాలతో పూజించడానికైనా సరే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో అలా చేయడం అనేది విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలా. రేపటి రోజు మాస శివరాత్రి సందర్భంగా అందరికీ కూడా ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు లభించాలని కోరుతూ శివ సంబంధమైన ఒక స్తుతిని మనందరి కోసము తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే రుద్రపారాయణానికి ప్రారంభంలో ఉంటుంది ఈ స్తోత్రము. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం అధాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపం ధ్యాయేతు. రుద్రుని యొక్క ధ్యాన శ్లోకాలు ఇవి. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంగం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయంచ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాణం ధారిణం శూలపానినం జ్వలంతం పింగళజటాశిఖాముద్యోతధారిణం వృషస్కందసమారూఢం ఉమాదేహార్దధారిణం అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజక్ సమ్యక్ తతో యజనమారభేతు. ఈ విధంగా ఈశ్వరుని ధ్యానం చేసి యజ్ఞాదులు కానీ, యజనము అంటే ఆరాధన, దీనిని ప్రారంభించాలి అని చెప్పేసి ఇక్కడ మహర్షులైన వాళ్ళు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈశ్వరుని యొక్క మరొక ధ్యాన శ్లోకం ఉంటుంది. అది విశ్వవ్యాప్తమైన దేహంతో సర్వత్రా వ్యాపించి ఉన్న విషయాన్ని మనకు తెలియజేసే విధంగా ఉంటుంది. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఈ వ్యాపకత్వము అనేది విష్ణుతత్వాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ విష్ణువే ఈశ్వరుడు, ఈశ్వరుడే విష్ణువు అని శివకేశవ అభేదాన్ని తెలియజేస్తున్నాయా అన్నట్లుగా ఉంటాయి ఈ మంత్రశ్లోకాలు. మనం చక్కగా అవగాహన చేసుకొని శివకేశవ అభేదంతో గనక ధ్యానం చేసి ఆ భగవత్తత్వాన్ని తెలుసుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్లే. తైత్తిరీయ ఆరణ్యకములో మంత్రపుష్ప విభాగములో ఒక మంత్రం ఉంటుంది. సబ్రహ్మ స శివ సరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాటు అని. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు, అతడే అక్షరుడు, అతడే ఓంకారము, సమస్త స్వరూపము ఆయనే, ఒక్కడే, ఇన్ని విధాలుగా ఉన్నాడు అని తెలియజేస్తూ ఈ మంత్రం దేనిని ధృవీకరిస్తుంది అంటే ఋగ్వేదములో ఉన్న ఏకం సత్ విప్రా బహుదా వదంతి, సత్యము ఒక్కటే, పండితులైన వాళ్ళు లేదా జ్ఞానులు అనేక విధాలుగా దానిని వర్ణించారు అని చెప్పిన ఆ మంత్రాన్ని ధృవీకరిస్తుంది. సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సో అక్షర పరమస్వరాట్ అనే మంత్రపుష్పములో ఉన్న మంత్రము. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఏకం బ్రహ్మ ద్వితీయం నాస్తి, ఉన్నది మాత్రం దేవుడు ఒక్కడే, అన్యం మరి ఏదీ లేదు, సమస్తము ఈశ్వర స్వరూపమని భావన చేసి మనము పరమాత్మతత్వములో మమైకం అవ్వాలి అనే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు ప్రథమ మంత్రం కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఈశావాస్యమిదగం సర్వం
అనుకుంటూ ఈ విధంగా ఈశ్వర తత్వాన్ని మనము తెలుసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతాముగాక. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.